గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్, ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీగా హాజరైన జనం. 10 ఏళ్ళు అధికారం మాదే, కాంగ్రెస్ జోలికొస్తే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం. కేసీఆర్ పని అయిపోయింది, కారు కాన్కానకే సీఎం రేవంత్. మోడీ కేసీఆర్ తోడు దొంగలు. 10 ఏళ్ళు రాష్ట్రానికి వాళ్ళు చేసిందేంది? మొన్న కేసీఆర్ సర్కారును బొందబెట్టినాం, ఇప్పుడు మోడీ సర్కారును బొందబెట్టాలి. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం. మెదక్లో ఎన్నికల ప్రచార సభలో వెల్లడి. నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డి లెక్క కాదు, రేవంత్ రెడ్డిని బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం. మోడీ కేసీఆర్ తోడు దొంగలు. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళను ఇంటికి పంపితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న డిసెంబర్లో గజ్వేల్ కేడీ కేసీఆర్ని బొందబెట్టినాం. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని కాల్చి చంపిన మోడీ సర్కారును ఈ ఎన్నికల్లో బొందబెట్టాలి. మెదక్ చర్చి ఏడుపాయల వనదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, వచ్చే 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాదే. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం, ఎవడొచ్చినా పండబెట్టి తొక్కుతాం. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుతుంది అని చెప్పారు. తాము అల్లటప్పగా అధికారంలోకి రాలేదని, అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో వచ్చామని ఆయన తెలిపారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రామ్దాస్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, కారు కార్ఖానాకు పోవాల్సిందే, తుక్కు కింద అమ్మాల్సిందే అని అన్నారు. కేసీఆర్ నౌకరీ పోయి నడుం విరిగి ఫామ్ హౌస్లో లేవలేకుండా పడుకున్నాడు. భజన సంఘాన్ని పిలుచుకొని కాంగ్రెస్ ఖాళీ అయిపోతుందని చెప్తున్నాడు. అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిలా? 20 పెగ్గులేస్తే ఖాళీ కావడానికి? ఈడ కాంగ్రెస్ పార్టీకి కాపలా ఉన్నది ఎవడనుకుంటున్నావు? టచ్ చేసి చూడు, కరెంటు వైరుకు తగిలిన కాకి లెక్క మాడిపోతావు. నీ తాత ముత్తాతలు గుర్తుకు రావాలే అని హెచ్చరించారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈ విధంగా ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఈ 20 కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని కేసీఆర్ మాట్లాడిన దానికి ఇతను సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంత ఈజీ కాదు, జానారెడ్డి మా ఎమ్మెల్యేల జోలికి వస్తే నేను జానారెడ్డి జైపాల్ రెడ్డిని కాదు ఊరుకోవడానికి, ఇక్కడ ఉన్నది సీఎం నేను రేవంత్ రెడ్డిని అన్నట్టుగా ఘాటుగా విమర్శించడం జరిగింది కేసీఆర్. 10 సంవత్సరాల పాటు కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, ఎవరు అడ్డం వస్తారో చూస్తా, మేము ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ వెళ్తామన్నట్టుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా పైన బీజేపీని ఎలాగైనా ఈసారి ఓడించాలి అన్నట్టుగా, ఇప్పుడు మొన్న కేసీఆర్ని ఓడగొట్టినాం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మోడీ సర్కారును గద్దెదించాలి, అభివృద్ధి ఏం జరగలేదు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేటలో తడిసిన వడ్లను కుప్ప చేస్తున్న మహిళ. చెడగొట్టు వానలతో పంటలు ఆగం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు. కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు. వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలు. హైదరాబాద్లో కూల్గా మారిన వాతావరణం. మరో 5 రోజులు వానలు. 18 జిల్లాలకు ఎల్లో అలర్టు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం దంచుకొట్టింది. వర్షాల వల్ల హైదరాబాద్ సిటీ కూల్ అయిపోగా పల్లెల్లో పంటలు మాత్రం ఆగమయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పంటలు నేలవారాయి. మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళాల్లో ఉన్న వడ్లు, కొనుగోలు సెంటర్లకు తెచ్చిన ధాన్యం తడిసిపోయి రైతులు గోసపడ్డారు. ఈదురుగాలులకు అనేక చోట్ల కరెంటు పోల్స్ పడిపోయాయి. భారీ చెట్లు కూడా నేల కొరిగాయి. మరోవైపు వర్షాల వల్ల హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి అనేక చోట్ల చిరుజల్లులతో మొదలైన వర్షం అర్ధరాత్రి దాటేసరికి జోరందుకుంది. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. 27న రాష్ట్రానికి ప్రధాని మోడీ. నోవాటెల్లో బీజేపీ ఈవెంట్. ప్రొఫెషనల్స్తో మీటింగ్. ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్. మోడీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా, జేపీ నడ్డా. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఈవెంట్లో మోడీ పాల్గొననున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ సహా ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్ పంపించినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల ఓట్లు కీలకం అవుతాయని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా వారితో మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తుంది. దేశం విదేశం దూరదర్శన్లో లోగోకు కాషాయం రంగు. ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగో కలర్ను కాషాయం రంగులోకి మార్చడం వివాదాస్పదమైంది. ప్రసార భారతిని ప్రచార భారతిగా మార్చేస్తున్నారంటూ బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశం విదేశం భీకరంగా బదిలిస్తాం, తమ భూభాగంపై మళ్ళీ దాడి చేస్తే వెంటనే బదిలిస్తామని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రతిదాడి వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వాడుతున్న డ్రోన్లు తమ దేశ పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయని ఎద్దేవా చేసింది. మాకు మద్దతివ్వండి, సిపిఐకి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని సూచన. ఇండియా కూటమికి సపోర్టు చేస్తాం కూనంనేని. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ ఆఫీస్ మగ్దూమ్ భవన్లో సిపిఐ నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికలపై సిపిఐ నేతలతో ఆయన చర్చించారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు. బీజేపీ అడ్డుకోవాలంటే సిపిఐ, కాంగ్రెస్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయిండు, ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైంది. ఇప్పటికైనా మేల్కొకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేరిన మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వట్లేదు. బీఆర్ఎస్లోనే లిల్లీపుట్స్ ఉన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని కామెంట్. సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదా? సీఎం రేవంత్ అభద్రతా భావంలో ఉన్నారు. లక్ష్మణ్ ఓటమిని పసిగట్టే సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నాడు. బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర. కేసీఆర్ మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్. దంచికొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది. శనివారం జరిగిన మ్యాచ్లో 67 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 266/7 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ 89, షాబాజ్ అహ్మద్ 59, అభిషేక్ శర్మ 46 దంచికొట్టారు. చేజింగ్లో ఢిల్లీ 199 రన్స్కే ఆల్అవుట్ అయింది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. కీళ్ళ నొప్పులకు నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో 10,000+ మందికి ఆపరేషన్ లేకుండానే కీళ్ళ నొప్పులకు చికిత్స. మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, నయాటికా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉచిత కన్సల్టేషన్. ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.